హాయ్ హలో యూఎస్ అందరూ బాగున్నారు కదా. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను. అయితే ఇవాళ టుడే ఎపిసోడ్ చూసారా? అగ్ని పరీక్ష 2 మీ అందరూ చూసే ఉంటారు. అందరూ కూడా చాలామంది నన్ను వాచ్ చేస్తున్నారు. అగ్ని పరీక్ష 2 ఎంతమంది బిగ్ బాస్ హౌస్కి వెళ్తారు అని వెయిట్ చేస్తున్నారు. ఈ 15 మందిలో ఎంతమంది వెళ్తారు? 5గురు వెళ్తారా, 6గురు వెళ్తారా, 7గురు వెళ్తారా, లేకపోతే 10 మంది వెళ్తారా? ఏమో మనకి ఇంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. 5గురు అయితే కంపల్సరీగా వెళ్తారు. రీసెంట్గా వచ్చే న్యూస్ అయితే 7గురు కూడా వెళ్ళొచ్చని అన్నారు ఫస్ట్లోని. కాబట్టి ఎంతమంది వెళ్తారు అనేది మనకు తెలీదు. అయితే మనం వెయిట్ చూద్దాము ఎంతమంది 15 మందిలో వెళ్తారు అనేది. అయితే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే రోహిత్ నాయుడు గారు వెళ్తారు. అండ్ తర్వాత మనకి రాజకుమారి గారు వెళ్తారు, రోహిత్ నాయుడు గారు వెళ్తారు, సృష్టి వెళ్తారు, షాలిని గారు వెళ్తారు. మా ఐడియా అయితే వీళ్ళు వెళ్ళొచ్చని నా ఎక్స్పెక్టేషన్ ఉన్నామండి. అయితే ఎంతమంది వెళ్తారని మనకు తెలీదు. ఈరోజు ఎపిసోడ్ అయితే రియల్ అండ్ అన్రియల్, ఫేక్ అండ్ రియల్ అనేది మనకి ఇవాళ కాంపిటీషన్ పెట్టారండి. రియల్ అన్రియల్ అనేవి కూడా ఈ రకంగా వాళ్ళు మెంటల్గా వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసి వాట్ అండ్ వాట్ చెప్పాల్సినటువంటి ఆటలు అయితే పెట్టడం జరిగిందండి. ఇవాళ 5 టీమ్ మొత్తం 3 టీమ్స్గా ఏర్పడ్డారు. దాని లీడర్స్ని కూడా సెలెక్ట్ చేశారు. రాజకుమారి గారు ఒకరు లీడర్ అయ్యారు. అలాగే మనకి ఇంకో ఇద్దరు కూడా లీడర్స్ అయ్యారు. ముగ్గురు అయ్యారు లీడర్స్. ముగ్గురు 3 టీములుగా విభజించారండి. 6గురు, 5గురు, 4గురు ఇలాగా విభజించి ముగ్గురు లీడర్స్ కూడా వాళ్ళు ఆటలు ఆడడం జరిగిందండి. అయితే ఇందులో మనకి అమన్ మసూద్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు యాజ్ యూజువల్ బాగానే ఆడారు. అయితే మరి లాస్ట్కి మార్క్స్ ఎక్కువగా మనకి ఝాన్సీ టీం గారికి వచ్చాయి. ఆవిడ కూడా బాగానే ఆడారు. ఓట్ అప్పీల్ మాత్రం మనకి రాజకుమారి గారికి వచ్చింది. ఈరోజు రాజకుమారి గారు ఓట్ అప్పీల్ చేసుకున్నారు. సో ఇట్స్ వెరీ గుడ్. అయితే మనకి ఇంకా త్వరలోనే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందండి. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఆన్ 6th సెప్టెంబర్. కాబట్టి ఆ రోజు వరకు మనం వెయిట్ చేయాలి ఎంతమంది వెళ్తారు అనేది. నా వ్యూలో అయితే వీళ్ళందరూ కూడా మంచి యాక్టివ్గా ఉన్నారు, మంచిగా పెర్ఫామ్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా చాలా బాగా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో మనకి చూద్దామండి ఎంతమంది బిగ్ బాస్కి వెళ్తారో. అయితే ఈ రోజుకి ఈ ఎపిసోడ్ నేను ఇంతటితో ముగిస్తున్నానండి. నేను చాలా సూక్ష్మంగా చెప్పేసాను ఈరోజు. ఎందుకంటే ఎవ్రీబడి వాచ్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఎంతమంది వెళ్తారు అనేది మనం మాత్రం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ.